ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఈసారి తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్ లో చిత్ర విచిత్రాలు జరిగాయి. బీసీలు లేని చోట బీసీలకు రిజర్వేషన్లు వచ్చాయి. ఎస్సీ ఎస్టీలు లేని పల్లెల్లోనూ అదే సీన్. 2011 జనాభా బీసీ కులగణన నివేదికలను పరిగణలోకి తీసుకోవడంతో ఈ రిజర్వేషన్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. తాజాగా కేటాయించిన రిజర్వేషన్లు చాలా మంది నేతల తలరాతను తారుమారు చేస్తే మరికొందరు నేతల దిశను మార్చేయనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనుండగా యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో, సూర్యాపేట జిల్లాలో 2 విడతల్లో ముగించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 73 ఎంపీపీ, జెడ్పీటీసీ, 766 ఎంపీటీసీ, 1782 సర్పంచ్, 15,586 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు ఇటీవల అధికారులు ప్రకటించిన రిజర్వేషన్లు పలుచోట్ల గందరగోళానికి దారితీస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా లేని గ్రామాలలో ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉన్న గ్రామాల్లో ఆయా వర్గాలకు ఆ స్థానాలు రిజర్వ్ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన మిగిలిన వర్గాల ఆశావహులు నిరాశకు గురవుతున్నారు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలంలో బాచాపూర్, దామరచర్ల మండలంలోని బండవత్ తండాలో ఉన్నది మొత్తం ఎస్టీ ఓటర్లే. కానీ 2 గ్రామాలలో సర్పంచ్ పదవులను బీసీలకు రిజర్వ్ చేశారు. ఈ గ్రామాల్లో ఎస్సీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్క వార్డు కూడా వర్గానికి లేకపోవడంతో ఆశావహులు కంగుతిన్నారు. మాడుగులపల్లి మండలం గదలాపురంలో ఒక్క ఎస్టీ ఓటరే ఉన్నారు. అక్కడ ఎస్టీకే రిజర్వ్ చేయడంతో ఆయనే సర్పంచ్ కానున్నారు. చందంపేట మండలం గుంటుపల్లి గ్రామ సర్పంచ్ బీసీలకు రిజర్వేషన్ చేశారు. కానీ ఆ ఊర్లో ఉన్న ఒక్క కుటుంబం నుంచే సర్పంచ్ పదవిని చేపట్టనున్నారు. అడవిదేవులపల్లి మండలం గోన్యా తండా, జీలకర్రకుంట తండాలు కూడా బీసీలకే కేటాయించారు. మిర్యాలగూడ మండలం బాదలాపురం ఎస్సీలకు రిజర్వ్ కావాల్సి ఉండగా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బీసీలకు రిజర్వ్ చేశారనే విమర్శలొస్తున్నాయి. ఈసారి జెడ్పీ పీఠంపై కూర్చోవాలని అనుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల ఆశలకు రిజర్వేషన్లు గండికొట్టాయి. నల్లగొండ జెడ్పీ పీఠం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడం, సూర్యాపేట జిల్లా జెడ్పీ పీఠం బీసీ జనరల్కు, యాదాద్రి జెడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో జెడ్పీ పీఠాలపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఉమ్మడి జిల్లాలో బలమైన రెడ్డి సామాజిక వర్గ ఆశలకు గండిపడినట్లయింది. 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడి 2 ఏళ్లుగా జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా గెలిచి జెడ్పీ పీఠంపై ఆశలు పెట్టుకుంటే కావాలనే రిజర్వేషన్ల పేరుతో తమ ఆశలకు గండి కొట్టారని అంటున్నారు. రాజకీయంగా ఎదగాలనుకున్న నేతలకు బీసీ మహిళా రిజర్వేషన్లు